హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ దొండకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఈ విధానంలో చేస్తే మరింత రుచిగా ఉంటుంది. ఇది దేనిలోకైనా కలుపుకోవడానికి, నంజుకోవడానికి బాగుంటుంది. ఇంకా రెసిపీ మొదలు పెడదాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి అవనివ్వాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం తినే కారానికి తగినట్లుగా 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తుంపి వేసుకోవాలి. నూనె పైకి చిందకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ మూత పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో మార్చుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రౌండ్గా చిన్నగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి తిప్పుకుంటూ అన్ని వైపులా మగ్గేలాగా బాగా మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 కప్పు కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. వీటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించుకొని చల్లారనిచ్చి అదే మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ చట్నీకి కావలసిన తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 తుంపిన ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపగుండ్లు వేసి తాలింపు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 కరివేపాకు రెమ్మలు, 3 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును ముందుగా మనం బౌల్లో తీసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని తాలింపు చట్నీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి అన్నంలో నెయ్యను ఈ చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆల్కు ప్రెస్ చేసుకోండి. మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.